హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నాం. జగన్నాథపురం నుంచి మాధవరం వెళ్ళే రహదారిలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత ఇక్కడ అక్రమ మట్టి డంప్ చేసి ఏళ్ల తరబడి ఇక్కడే ఉంచి మళ్ళీ అధికారం కోసం ఎదురు చూసి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మట్టి తవ్వుతున్నట్లుగా కూడా మనకి క్లియర్ కట్గా మీకు ఆధారాలు మీరు అయితే క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ డంప్ చేసి దాదాపు 2 నుంచి 2.5 ఎకరాల్లో అప్పట్లో 2014 నుంచి 19 వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో అప్పుడు ఏదైతే నీరు చెట్టు పథకం కావచ్చు, లేదంటే ఎన్ఆర్జీఎస్ స్కీమ్కి సంబంధించి ఏదైతే చెరువులు తవ్వారో అక్కడి నుంచి అక్రమంగా మట్టిని తరలించి ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఇంచుమించుగా 10 నుంచి 12 అడుగుల ఎత్తులో ఒక మట్టిని డంప్ చేసి మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు తవ్వకం అయితే మొదలుపెట్టిన సందర్భం మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నేతలు ఏదైతే ఉన్నారో తాడేపల్లిగూడెం తెలుగు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నేతలు పేటరేగిపోతున్నారని మేము చెప్పాలి. అక్రమ మైనింగ్, అక్రమ లేఅవుట్లతో పాటు పలు అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిలవగా నిలుస్తోంది. అయితే ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ను ఇక్కడ డంప్ చేసిన మట్టిని ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వారి ఆటలు కొనసాగలేదు కాబట్టి ఆ డంప్ను అలాగే వదిలివేయటం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డంప్ని తరలించి లక్షలాది రూపాయలు కూడబెట్టుకున్నాయి. అయితే ముందుగా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఇక్కడ ఏదైతే అక్రమంగా డంప్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా 4 డిపార్ట్మెంట్లకు సంబంధించి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సేనరేజ్ కట్టించాల్సి ఉంటుంది. దాదాపు 10 అడుగులు అంటే ఒక యూనిట్ ఏదైతే విజిలెన్స్ కానీ లేదంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందో ఒక యూనిట్ అక్రమంగా స్టోర్ చేసిన తవ్విన ఒక యూనిట్కి మార్కెట్ రేటు కంటే 5 రెట్లు రేటు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ప్రభుత్వానికి లక్షలాది కాదు కోట్లాది రూపాయలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. ఇలాంటి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నా ఇక్కడ అధికారులు కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నేతతో పాటు మాజీ సొసైటీకి సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధి, అలాగే సొసైటీకి సంబంధించిన సొసైటీలో ఒక పదవిని అనుభవించిన ఒక వ్యక్తి కలిపి ఈ డంప్ అప్పట్లో చేశారని మాకైతే విశ్వసనీయ సమాచారం ఉంది. అప్పటి నుంచి ఇది అలాగే ఉంచి మళ్ళీ అధికారం రాగానే ఒకసారి జూలు విదిల్చి ఇక్కడ మళ్ళీ అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు. అయితే ఈ మట్టికి సంబంధించి అర్ధరాత్రులు ఈ జగన్నాథపురం నుంచి మాధవరం నుంచి తాడేపల్లిగూడెం లేదంటే అప్పారావుపేట మీదుగా ఈ అమ్మకాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. తాడేపల్లిగూడెం వరకు కూడా ఈ మట్టిని అమ్ముకుంటున్నారని మనకి పూర్తి స్థాయి సమాచారం ఉంది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే అర్ధరాత్రి జరుగుతుండో మనం పగలైతే ఇక్కడ ఉన్నాం, చూడొచ్చు. మీరు దాదాపుగా 2.5 ఎకరాల వరకు మీకు పక్కన విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. ఈ పూడ్చిన మట్టిని మళ్ళీ ఇప్పుడు అమ్ముకుంటున్న వైనం అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ నేతలపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.